యూట్యూబ్ మిత్రులకు నమస్కారం. మీరు చూస్తున్నారు అగ్రి వెహికల్స్ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మేము ముందుకి ఒక సెకండ్ హ్యాండ్ హార్వెస్టర్ అయితే అమ్మకానికి తీసుకురావడం జరిగింది. జాన్ డీర్ 5310 టూ వీల్ డ్రైవ్ హార్వెస్టర్ అయితే అమ్మకానికి తీసుకురావడం జరిగింది. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేయండి. మీ వద్ద సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఉంటాయి, అవి అమ్మాలనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు. మీ వెహికల్ కూడా మా ఛానల్ ప్రకటిస్తామో కాల్స్ మాత్రం చేయవద్దు. ఓన్లీ వాట్సాప్ మాత్రమే ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు. మన ఛానల్లో ఎటువంటి మీడియేటర్స్ మాత్రం ఉండరు, డైరెక్ట్గా ఓనర్ టు కస్టమర్ సర్వీస్ ఉంటుంది. ఈరోజు మీకైతే జాన్ డీర్ టూ వీల్ డ్రైవ్ హార్వెస్టర్ అయితే అమ్మకానికి తీసుకురావడం జరిగింది. హార్వెస్టర్ అయితే నీట్ కండిషన్లో ఉంది, గుడ్ కండిషన్లో ఉంది. హార్వెస్టర్ని మాత్రం నీట్గా మెయింటైన్ చేశామని ఓనర్ చెప్తున్నారు. ఈ బండి యొక్క మోడల్ వచ్చేసి 2017 మోడల్ బండి. 2017లో ఈ వెహికల్ అయితే తీసుకోవడం జరిగింది. వెహికల్ పైన మాత్రం ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు, పేపర్స్ అయితే క్లియర్గా ఉన్నాయని ఓనర్ చెప్తున్నారు. వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. అలాగైతేనే మీకు ఈ బండి గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడం జరుగుతుంది. ఈ బండి యొక్క హెచ్పి వచ్చేసరికి 55 హెచ్పి గల బండి, జాన్ డీర్ టూ వీల్ డ్రైవ్ బండి. ఈ హార్వెస్టర్ యొక్క టైర్ల విషయానికి వస్తే ఫ్రంట్ టైర్లు మరి బ్యాక్ టైర్లు వచ్చేసి 70% లైఫ్ అయితే ఉంది. టైర్ లైఫ్ వచ్చేసరికి 70% కావాలి. టైర్లు కూడా నీట్ కండిషన్లో, గుడ్ కండిషన్లో ఉన్నాయి. రీసెంట్గా టైర్లు మార్చామని ఓనర్ చెప్తున్నారు. ఈ బండికి వచ్చేసరికి ఎటువంటి రిపేర్ అయితే లేదు. రీసెంట్గానే హార్వెస్టర్కి ఉన్న రిపేర్లు మొత్తం చేయించామని చెప్తున్నారు. ప్రస్తుతం అయితే బండికి మాత్రం ఎటువంటి రిపేర్ అయితే లేదు. డైరెక్ట్గా వర్క్కి వెళ్ళొచ్చు, ఫీల్డ్కి వెళ్ళొచ్చు. ఈ హార్వెస్టర్ యొక్క ఇంజన్ వచ్చేసరికి ఎటువంటి డోజింగ్ వర్క్ మాత్రం చేయలేదు. ఓన్లీ హార్వెస్ట్ కటింగ్ పర్పస్లో మాత్రమే నడిచిందని ఓనర్ చెప్తున్నారు. ఈ హార్వెస్టర్ యొక్క రీడింగ్ కూడా చాలా తక్కువనే తిరిగింది, ఎక్కువ యూస్ కూడా చేయలేదని ఓనర్ చెప్తున్నారు. బండికి అయితే ఎటువంటి రిపేర్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. హార్వెస్టర్ యొక్క బాక్స్ వచ్చేసరికి డస్ట్ మెష్ బాక్స్గా ఉంది. బాక్స్ కూడా నీట్ కండిషన్లో, గుడ్ కండిషన్లో ఉంది. ఎటువంటి రిపేర్ అయితే లేదు. రీసెంట్గానే బాక్స్ కూడా రిపేర్ చేయించామని చెప్తున్నారు. పీటీఓ కానీ, క్లచ్ ప్లేట్స్ కానీ, గేర్ బాక్స్ కానీ, కటర్ బార్ కానీ అంతా నీట్ కండిషన్లో, వర్కింగ్ కండిషన్లో ఉన్నాయి. బండికి అయితే ఎటువంటి రిపేర్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. డైరెక్ట్గా వర్క్కి వెళ్ళొచ్చు, ఫీల్డ్కి వెళ్ళొచ్చు. ఓనర్ నెంబర్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో మరియు టైటిల్లో ఉంటుంది, గమనించగలరు. ఓనర్ నెంబర్ వచ్చేసరికి కింద టైటిల్లో మరియు డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఈ హార్వెస్టర్కి ఓనర్ చెప్తున్న రేట్ వచ్చేసి 7 లక్షలు మాత్రమే చెప్తున్నారు. 2017 మోడల్ బండి, 55 హెచ్పి. ఓనర్ చెప్తున్న రేట్ వచ్చేసి 7 లక్షలు మాత్రమే చెప్తున్నారు. ఈ రేట్ కూడా ఫిక్స్ ఏమీ కాదు, మాట్లాడితే కొంచెం తగ్గే అవకాశం కూడా ఉంది. ఓనర్కి కాల్ చేసి మాట్లాడుకుంటే కొంచెం తగ్గించే అవకాశం కూడా ఉంది. ఓనర్ నెంబర్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో మరియు టైటిల్లో ఉంటుంది, గమనించగలరు. ఓనర్ నెంబర్ టైటిల్లో మరియు డిస్క్రిప్షన్లో ఉంటుంది. బండి అమ్ముడిపోయినట్లయితే నెంబర్ తీసేయడం జరుగుతుంది. ఓనర్ నెంబర్ లేకపోతే బండి అమ్ముడిపోయినట్లు గమనించగలరు. టైంపాస్ కాల్స్ మాత్రం చేయవద్దు. మీకు ఇంట్రెస్ట్ ఉండి వెహికల్ తీసుకోవాలనుకుంటేనే ఓనర్కి కాల్ చేసి మాట్లాడండి. టైంపాస్ కాల్స్ మాత్రం అస్సలు చేయవద్దు. ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు. ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు. బండి ఉన్న లొకేషన్కి వెళ్ళి బండి కండిషన్ చూసి, పేపర్లు చూసి చెక్ చేసుకొని మాట్లాడుకున్న తర్వాత మాత్రమే పేమెంట్ చేసుకోనండి. ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు. పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు.